ఎంఆర్ఓ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ జరిగింది. అది ఎట్లా జరిగిందంటే చట్టానికి విరుద్ధంగా అధికారులు పోలీస్ వ్యవస్థ అంత పూర్వంగా ఇచ్చేసింది. కానీ దాని గురించి పూర్వపరాలు ఏమి ఆలోచించకుండా అన్ని న్యాయపరంగా అన్నింటినీ ఈ అంతట లింగం సైడ్ ఉన్నా కానీ వాటిని ఏమి పట్టించుకోకుండా వీళ్ళు ఎలా చేశారంటే ఒక అసహాయ రూపంలో ఒక కుటుంబ సభ్యురాలు ఇలా కాదు అని ఆ భర్త చెప్పించి ఆ మమ్మల్ని బయటకు వెళ్ళించి అతను కొడుకుంటుంది అతని తండ్రి ఇద్దరు కలిసి చేసింది. అతని భర్తకి ఇద్దరు భార్య, మొదటి భార్య, ఇంకొక ఆమె రెండవ భార్య ఏమో పిల్లలు లేరండి, పిల్లలు లేరు. రెండో భార్య కుమారుడు తండ్రి వచ్చి ఆస్తిని వేరే వ్యక్తులు ప్రైవేట్ వ్యక్తులకి విక్రయించి. అయితే ఏం జరిగిందంటే సార్ అది 2000 సంవత్సరంలోనే అతను అమ్మకాన్ని పెట్టాడు. అతను ఉన్నది 3 ఎకరాల 36 గుంటలు మాత్రమే. అతను ఇంకో అన్నకేమో 3 ఎకరాల 36 గుంటలు, ఇద్దరు కలిపి 7 ఎకరాల 37 గుంటలు ఉండేది. అందులో ఏమో తెలియకుండానే 3 ఎకరాలు అమ్మాడు. 1 ఎకరం ఏమో వేరే వాళ్ళకి అమ్మాడు, 2 ఎకరాలు ఏమో మన బాబాకి మా నాన్నగారికి అమ్మాడు. అది ఏమో ఆమెకు తెలియకుండా అనింది. కానీ ఈసారి ఏం చేసినట్టు అమ్ముకోకుండా ఒక కాగితం రాయించి ఇచ్చిపోయాడు. అది మీకు ఇచ్చానండి. ఏమని రాశాడంటే దాంట్లో 2 ఎకరాల 26 గుంటలు ఆమెకి సహస్థానంలో రాసి ఊరి పెద్ద మనుషులు సంతకాలు పెట్టించు. ఇది నువ్వు బ్రతికినంత కాలం కానీ నేను బ్రతికినంత కాలం కానీ నేను కానీ నీకు కానీ ఎవరికి తెలియకుండా అమ్మకూడదని చెప్పేసి కాగితం రాసింది సార్. ఎప్పుడంటే ఇది ఉపరాజ్యం ఎట్లు ఇచ్చారంటే 13/5/2000లో ఇక్కడ పెట్టిన సంతకాలు పెట్టిన పెద్ద మనుషులు అందరూ ఊరిలో చాలా వరకు బ్రతికే ఉండరు. అక్కడ భూమిని నాకు కానీ నీకు కానీ ఎవరికి మన ఇద్దరిలో ఊరికి ఎవరికి తెలియకుండా అమ్మడానికి వీలేదని రాసి దాని మీద వచ్చిన కౌలుని వృత్తిగా భావించి నువ్వు బతకమని ఇచ్చి వెళ్ళిపోయాడు. కానీ ఈరోజు ఏం చేసినాడంటే ఆ రాసిచ్చిన పేపర్ కూడా కాదని నా భార్యనే కాదు ఈమె నేను ఎక్కడో వదిలిపెట్టిన వాడు 2014లో వాళ్ళ అన్న చనిపోయినాడు, అన్న కొడుకు చనిపోయినాడు. అన్న కొడుకు పేరు మీద 3 ఎకరాల 36 గుంటలు ఉందండి. 3 ఎకరాల 36 గుంటలు అన్న కొడుకు పేరు మీద ఉంటే కౌతీ కింద ఏం చేసినట్టే ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ అప్లై చేసింది. ఎప్పుడు అప్లై చేసింది? 1/11/2014లో ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ అప్లై చేసింది ఎంఆర్ఓ ఆఫీస్ గారు. దాంతోపాటు అఫిడవిట్ కూడా ఇచ్చాడు. మా కుటుంబ సభ్యులు ఎవరెవరైనా అఫిడవిట్ కూడా ఇస్తాను, మీకు ఇచ్చిన మీడియా గారికి ఇచ్చినాడు పేపర్స్ అని 21/11/2014 అఫిడవిట్ కూడా ఇచ్చినాడు. ఏమో మా కుటుంబ సభ్యురాలే అని 2014లో. కానీ ఇప్పుడు 2014లో ఈమె పేరు చెప్పుకొని 3 ఎకరాల 36 గుంటలు ఎంఆర్ఓ కాదు గౌరీ రూపంలో ఎక్కించుకున్నాడు. కానీ ఈరోజు ఏమంటున్నట్టే ఇక నా భార్య కాదన్నాడు. 2014లో భార్య, 2025లో భూమి అమ్ముకోవడానికి అడ్డుపడుతుంటే భార్య కాదు అంటున్నాడు. సార్ చూడండి సార్, ఎంత అన్యాయం చేస్తాడో చూడండి. అధికారికంగా ఈమె కాగితాలు లేకపోవడం వల్ల నా భార్య కాదని సింపుల్గా చెప్పేసి 2వ భార్య కుమారుడితో కుమ్మకై దాన్ని మొత్తం అమ్మేసి ఈమె అనాలిగా వదిలేసిపోదాం ప్రయత్నం చేస్తున్నాడు. మళ్ళీ ఏం జరిగిందంటే సార్, ఆధార్ కార్డులో తండ్రి భర్త పేరు బదులు తండ్రి పేరు ఉంది. నా పేరు ఎక్కడ ఉందని చెప్పి మెన్షన్ చేస్తాడు. నా పేరు ఏది అంటున్నాడు. ఎవరు అడిగితే ఏ ప్రూఫ్ తెచ్చుకుంటున్నాడు, నా భర్త పేరు సార్. అయితే గవర్నమెంట్ అప్పుడు పాత రేషన్ కార్డు ఇచ్చింది. పాత రేషన్ కార్డులో భర్త పేరు దగ్గర ఇండియా అని మెన్షన్. దాని ఫుడ్ సెక్యూరిటీ ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే అది వాళ్ళు ఎందుకు ఎక్కిలేదో మరి అది పొరపాటు జరిగిందో తెలియదు. ఏమి ఒక్కతే అన్నపడుతున్నా ఏమి సపోర్ట్గా మా నాన్న చూసుకుంటూ ఉన్నాడు. గత 30 సంవత్సరాలు పెట్టి కౌలుకి మా నాన్న చేసుకుంటున్నాడు. దాని మీద వచ్చిన కౌలుని ఆమె ఇస్తున్నాడు. ఆమె దాని మీద బతుకుతుంది. ఈరోజు దాన్ని మొత్తం అమ్ముకొని వెళ్ళిపోయాడు. ఏమనంటే అడ్డుపడితే నా భార్య కాదు. సరే ఇదంతా ఒక ఎత్తు అండి, సార్ నా భార్య కాదు, నేను అమ్ముకొని వెళ్ళిపోతే నా ఇష్టం అని అంటాడు. కానీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ గత 25 సంవత్సరాల నుంచి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఈమె దగ్గర ఉంది. ఇది టైటిల్ లీడ్ అండి. అన్నగారు అతను ఆస్తి వాళ్ళ అన్నగారు కొడుకు నుంచి సంక్రమించిన ఆస్తి కూడా ఈయన ఎక్కించుకున్నాడు ఆమె ద్వారా భౌతిక ద్వారా.
అది కూడా ఇందులో మెన్షన్ ఉంది. ఆమె వచ్చిన సీమ దగ్గరే ఉంది. ఇవి రెండు తర్వాత ఇవి రెండే కాక రీసెంట్గా వ్యాలిడ్ పాస్బుక్ వ్యాలిడ్ గల పాస్బుక్ కూడా ఈమె దగ్గర ఉంది. ఈ పాస్బుక్ లేకుండా రిజిస్ట్రేషన్ చేసినారు. మరి అది చేయొచ్చో చేయకూడదు మాకైతే తెలియదు, కానీ మాకైతే అంత తెలియదు. ఎందుకంటే మరి అది ఎట్లా చేస్తారో కూడా తెలియదు. అది చేసేసినారు. ఈ అమ్ముకునే క్రమంలో సార్ ఏం జరిగిందంటే ఇరవై 27/5 నాడు 2025లో 27/5 నాడు 2025 ఎంఆర్ఓ గారికి లిఖితపూర్వకంగా ఇచ్చింది. సార్ నా భర్త నాకు తెలియకుండా నా భూమిని విక్రయిస్తున్నాడు, మీరు దయచేసి ఆపగలరు అని రిజిస్ట్రేషన్ ఆపగలరు అని పెట్టింది. దానికి సంబంధించినటువంటి రిసీవ్డ్ కాదు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి. మరలా అనుమానం వచ్చి ఏం చేసిందంటే ఆర్డీఓ గారి దగ్గరికి పోయింది. ఆర్డీఓ గారి దగ్గర సార్ నా భర్త నాకు తెలియకుండా నా భూమిని విక్రయిస్తున్నాడు, నా జీవన అభివృద్ధి ఖరాబ్ అవుతుంది, నేను ఒక్కదాన్నే ఉంటున్నాను, నా తమ్ముని సమక్షంలో ఉంటున్నాను, ఇతను వదిలేసి నన్ను దగ్గర అంటే కూలి పనికి వెళ్తాం మచిలీపట్నం పోయి దగ్గర 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అప్పుడప్పుడు వస్తుంటాడు, అప్పుడప్పుడు పోతూ ఉంటాడు, కాబట్టి ఇది అమ్మకుండా చేయండి అని చెప్పేసి మళ్ళీ పెట్టుకుంటే అతను ఆర్డీఓ సార్ కూడా రిసీవ్డ్ కాపీ ఇచ్చింది. మళ్ళీ ఏం చేసిందంటే ఈమె కలెక్టర్ గారిని పెట్టుకుంది. ఎప్పుడంటే సార్ 23వ తారీఖు నాడు 23వ తారీఖు 6వ నెల కలెక్టర్ గారు రిసీవ్డ్ కాపీ కలెక్టర్ గారు పెట్టుకుంది. సార్ నా భర్త ఇప్పటికే 7 ఎకరాల 32 గుంటలు 3 ఎకరాలు అమ్ముతున్నాడు, 4 ఎకరాల 32 గుంటలే ఉంది, అది కూడా అమ్మకానికి ప్రయత్నం చేస్తున్నాడు, నాకు జీవన వృత్తి ఖరాబ్ అయింది సార్, నేను వృద్ధురాలని నేను ఏం పని చేసుకోలేను, నా తమ్ముడి సమక్షంలో నేను ఉంటున్నాను, మీరు దయచేసి ఆపగలరని పెట్టింది. దానికి కలెక్టర్ గారు ఏం చేశారంటే దానికి సంబంధించిన క్లిప్పింగ్ ఫోటో ఆ రోజు సాక్షి పేపర్లో కూడా వచ్చింది. 24వ తారీఖు సాక్షి పేపర్లో వచ్చింది. 24వ తారీఖు నాడు సాక్షి పేపర్లో మెయిన్లో వచ్చింది. చూడండి సార్ ఒకసారి పేపర్లో దానికి సంబంధించి క్లిప్పింగ్ కలెక్టర్ని ఆర్డీఓ గారిని కలిసినారు. దానికి ప్రతికూలంగా కలెక్టర్ గారు ఇష్యూ చేసిన లెటర్ ఏమని చేసినారు, ఇది ట్రీట్ యాజ్ మస్ట్ అర్జెంట్ అని చెప్పేసి ఇది ఎంఆర్ ఆఫీస్కి ఇచ్చినట్టు. ఎప్పుడు ఇచ్చినారు రిసీవ్డ్ ఎంఆర్ ఆఫీస్కి ఎప్పుడు 4వ తారీఖు 7/25 4వ తారీఖు 7/25 పోయినది. వాళ్ళు తీసుకున్నారు, రిసీవ్ చేసుకున్నారు, రాసుకున్నారు. కానీ ఏం చేశారంటే సార్ ఇది ఆగదు, ఇది ఎట్లా ఆగదు, కోర్టు నుంచి మీరు తెచ్చుకోవాలి సార్, ఎన్ని రోజులు అధికారులు ఆపితే 15 రోజులు ఆపితే ఆ రోజు మీరు పరిష్కారం చేసుకోవాలి, మీరు కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకోండి సార్ అంటే ఆమె ఏం చేసిందంటే మళ్ళీ 16th నాడు వెకేటేషన్ సార్ 16th నాడు వెకేటేషన్ కోర్టులో. సిక్స్టీన్ 7/2025 వెకేటేషన్. సార్ నాకు తెలియకుండా నా ఆస్తిని నాకు ఎట్లా వచ్చింది, ఇది నాకు ఏ విధంగా ఉంది, నాకు అసలు ఏం పొజిషన్ ఎట్లా ఉంది అని మొత్తం దీంట్లో వివరంగా కోర్టుకి సమర్పించింది. సమర్పిస్తే కోర్టు ఏం చేసిందంటే 18th నాడే ఎంఆర్ ఆఫీస్ పంపించింది. 18th నాడే ఎంఆర్ ఆఫీస్కి కెబిట్ పంపించేసింది. మేము తెలియకుండా ఈ మా ఆస్తిని విక్రయించడానికి లాక్ పెట్టమని పంపించింది. కోర్టు నుంచి లాయర్ నుంచి కాదండి, కోర్టు నుంచే వచ్చి ఉత్తర్వులు కెబిట్. పంపిస్తే కోర్టు సెక్షన్ కోర్టులో కూడా 119 కింద కేసు పెట్టాడు, 119 కేసు కింద దానికి సంబంధించిన డీటెయిల్స్ కోర్టులో డీటెయిల్స్. ఈ కాపీ ఎగ్జాక్ట్ 17th అంటే నిన్న 18 సార్, నిన్న 18th రోజు నేను పోయినాను. నేను కొంతమంది తీసుకొని పోయిన తర్వాత ఏం జరిగిందంటే మేడం కోర్టు నుంచి కాపీ వచ్చింది, మీరు ఓపెన్ చేయలేదు, దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టలేదు. 17th మధ్యాహ్నం నాడు స్లాట్ బుకింగ్ చేయించారు.
17th నాడు వచ్చేసింది, 18th నాడు వచ్చేసింది. ఆల్రెడీ కోర్టు నుంచి లెటర్ వచ్చేసింది. లెటర్ వచ్చిన తర్వాత ఏమంటే వాళ్ళు ఏం చేశారు, దాన్ని ఓపెన్ చేయకుండా స్లాట్ బుకింగ్ చేయించారు. ఎందుకంటే అధికారులు కుమ్మకైంది కదా, స్లాట్ బుకింగ్ జరిగిపోయింది. స్లాట్ బుకింగ్ జరిగిపోయిన తర్వాత పిల్లలు వెళ్ళిపోయి మేడం దాన్ని కవర్ ఓపెన్ చేయండి అని చెప్పి ఒక 10 మంది 15 మంది సమక్షంలో అడిగినాం. అడిగితే ఓపెన్ చేసింది. ఓపెన్ చేసి 11-12 గంటల ప్రాంతంలో ఓపెన్ చేసింది. కోర్టు డెబిట్ వచ్చిన లెటర్ చేసి ఆ సిస్టమ్ ముందు పెట్టుకుంది. నిన్న సిస్టమ్ ముందు పెట్టుకొని ఏం చేసిందంటే అది ఎంటర్ చేయకుండా, ఆ స్లాట్ని క్యాన్సిల్ చేయకుండా ఈవినింగ్ 6 o'clock ఒక 15 మంది పోలీసుల సమక్షంలో మాకు ఇక్కడ గొడవలు అవుతుందని చెప్పి పిలిపించి వాళ్ళని ఎక్కడైతే పోలీసులు వచ్చారో మేమంతా బయట కూర్చున్నాం, మాకు తెలియకుండా అక్కడ కూర్చున్నాం. వాళ్ళంతా లోపల ఏం పోలీసులు వస్తున్నారు, ఏం జరుగుతుందని మేము టెన్షన్ ఉన్నాం. పోలీసులు వచ్చిన తర్వాత అక్కడ నిలబడితే వీళ్ళు సైలెంట్గా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళంతా వచ్చేసి లోపలికి వేసి రిజిస్ట్రేషన్ చేయించాం. మేము అడిగే లోపల మా లోపల అనుకుని భార్య కాదు అని మెట్ల మీద కూర్చోబెట్టి, భర్త నా భార్య కాదంటాడు, కొడుకేమో నా తల్లి కాదంటాడు. మరి ఎక్కడ ఉంది సార్ న్యాయం? ఇన్ని విధాలుగా పోరాటం చేసిన ఒక వృద్ధురాలు, అన్ని విధాలు చేసిన పోరాటం, సాధ్యమైనంత వరకు చివరి వరకు చేసిన పోరాటం. అధికారులు కుమ్మకైనరు, పోలీస్ వ్యవస్థ కుమ్మకైనరు. ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్లో, ఒక ఎంఆర్ఓ ఆఫీస్లో ఒక రిజిస్ట్రేషన్ జరుగుతుంటే పోలీస్ వ్యవస్థకి ఏం అవసరం? అది అన్ని సక్రమంగా ఉంది. ఓకే సార్, అన్ని సక్రమంగా ఉన్నాయి, పేపర్లు సక్రమంగా ఉన్నాయి, అమ్మేటి వాళ్ళు సక్రమంగా ఉన్నారు, కొనేటి వాళ్ళు సక్రమంగా ఉన్నారు. ఉన్నప్పుడు ఈ పోలీస్ వ్యవస్థకి ఏం పని అక్కడ? నేను అడిగి మొదటికి వచ్చిందంటే ఆ పోలీస్ వ్యవస్థకి ఏం పని అక్కడ? అసలు ఎంఆర్ఓ ఆఫీస్లో ఏదైనా గలాట జరిగితేనో, ఏదైనా కొట్లాట జరిగితేనో, ఏదైనా జరగడం జరిగితేనో ఇప్పించుకుంటే తప్పేం లేదు. అసలు అది ఏమి జరగలేదు. తర్వాత పోలీసులు వస్తే మేము పోయి అడుగుతాను పోతే మాకు దౌర్జన్యం పోలీసులు మమ్మల్ని క్లియర్ చేశారు. దానికి సంబంధించిన వీడియో మా దగ్గర ఉన్నాయి. మరి ఎక్కడికి పోవాలి సార్ న్యాయం? అధికారులు కుమ్మక్కయ్యి, పాలించే అధికారులు కుమ్మక్కయ్యి, రక్షించే పోలీసులు కుమ్మక్కయ్యి, ఇంత అన్యాయం జరుగుతుంటే ఒక వృద్ధురాల ఆస్తిని కాపాడలేకపోతే ఏం చేయాలి సార్? ఇక అంటే భర్త ఏమో 40 ఏళ్ళ పాటు అప్పుడప్పుడు వచ్చిపోతారు. భర్త వదిలిపెట్టలేదు సార్, ఎక్కడ వదిలిపెట్టలేదు. ఆమె తెలియకుండా మ్యారేజ్ చేసుకున్నాను. ఆయన చరిత్ర చాలా పెద్ద. ఆయన 90 ఏళ్ళు 100 ఏళ్ళకి వచ్చిన ఆయన పెద్ద మనిషి. ఏమైతే ఉందంటే ఆయన కదలేని పరిస్థితి. ఆయన తీసుకొచ్చినారు, ఎంత నడుపుని సంఘాలు చేసుకుంటూ 8 వేస్తున్నారు. మళ్ళీ ఒరిజినల్ పాస్బుక్ లేని ఉన్నాయి. మరి ఇప్పుడు లేకుండా రిజిస్ట్రేషన్ చేయకూడదు మాకైతే తెలియదు, నాకు అంత నాలెడ్జ్ లేదు. మీరు ఒకసారి ఆలోచించారు సార్, అన్ని ఒరిజినల్ పాస్బుక్ మీకుందే ఉంది, దగ్గర 25 రికార్డు ఇక్కడే ఉంది. ఏమో భార్య కాదని అంటున్నాడు, ఈమె ఆస్తి చెందని అంటున్నాడు. మరి ఆమె జీవన ప్రతి ఏంది? మాకు లాస్ట్కి మాకు రిస్క్ వచ్చింది సార్. ఇక కోర్టు కూడా దిక్కడం జరిగింది. 16వ తారీఖు నాడు కోర్టులో కేసు అయింది. ఆల్రెడీ బుక్ అయిపోయింది. ఆల్రెడీ కోర్టు కూడా ఇచ్చింది ఉత్తర్వులు కూడా వేశారు క్లియర్గా. రేపుగా చెప్పండి.